అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకసారి హౌస్ ఇంకా బయట క్లీన్ చేసేసాను, చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చేసి పూజ అయితే చేయాలి. ఇంకా టిఫిన్ తినలేదు. ఇంకా మార్నింగ్ తీద్దాం అనుకున్నాను వ్లాగు, మళ్ళీ అదే రొటీన్ అవుతుంది అన్నట్లుగా తీయలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది ఇంకా వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బెడ్రూమ్ అవైతే సర్దేశాను పైన. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందుకే ఇంకా అన్ని గిన్నెలన్నీ కడిగేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను దోశ ఇంకా తినలేదు, పూజ చేసిన తర్వాత తిందామనేసి ఇక్కడ చట్నీ అండ్ దోశ ఆఫ్టర్నూన్ కోసం అనేసి రైస్, ఇక్కడ ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలు తిన్న తర్వాత అన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసేస్తాను. ఇంకా గిన్నెలు కూడా ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు తిన్నవి ఇంకా అవి కూడా కడిగేస్తాను. తిన్న తర్వాత నేను టిఫిన్ చేసేసి ఇంకా హౌస్ అంతా ఇలాగ నీట్గా అయితే ఫ్లోర్ క్లీన్ చేసేసాను. బయట కూడా ఒకసారి చూపిస్తాను. ఇదంతా క్లీన్ చేసేసాను. అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేశాక ఈ స్టెప్స్ పైన ఇలాగ చిన్నగా ముగ్గు వేసుకుందాం అన్నట్లుగా వేసేసాను. ఇంక ఈ విధంగా చిన్నగా సింపుల్గా అయితే వేసేసాను. ఇంకా తడిగానే ఉంది. బయట ఆల్రెడీ మార్నింగ్ వేసాను. ఇంకా పిల్లలు వెళ్ళాక లాక్ వేసాను కదా, ఇప్పుడు తీసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసాను ఒకసారి. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అలాగ అవుతుంది. ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చేస్తాను. చాలా ఉంటాయి ఇటు సైడ్ మొక్కలు, అందరు బాగా వేస్తారు. ఇంకా నేనైతే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చేస్తాను. ఇంక ఇప్పుడైతే తీసుకెళ్ళేసి వచ్చిన తర్వాత, అంటే ఫ్లవర్స్ తీసుకోవడానికి రాదు ఇలాగా గిన్నె తీసుకొని, ఇంకా అందుకనేసి మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా పూజ అయితే చేసేస్తాను ఇప్పుడైతే. చేసి ముందు రోజు పెట్టింటాను కదా ఫ్రెండ్స్, అవైతే ఫ్లవర్స్ అయితే తీసేస్తున్నాను. ఇంకా మండే రోజు అలాగా పూజ అయితే, అంటే పటాలు అన్నీ కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు అలాగా ఊరికి ఇలాగా సింపుల్గా అయితే ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇంకా ముందు రోజువి అవన్నీ తీసేసి ఇంక ఈ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు తీసుకొని వచ్చినవి అయితే పెడదాం అన్నట్లుగా పెడుతున్నాను. ఇంకా జుట్టు ఆరలేదు అన్నట్లుగా నేను అలాగా తలకి క్లిప్ అయితే పెట్టేసుకొని పూజ అయితే చేస్తున్నాను. అలా చేయకూడదు అనేసి అంటారు కదా, అందుకనేసి ముందే చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ పూలు అయితే తీసుకొని వచ్చేసి ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేద్దాం అన్నట్లుగా పెట్టేస్తున్నాను పటాలకు అన్నిటికీ. ఇంక ఈ విధంగా అయితే పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా టిఫిన్ ఇంకా తినలేదు, పూజ అయితే చేసేసి ఇంకా తినేస్తాను. ఈ విధంగా అయితే ఉంది ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే. అంటే ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. ఇంకా ముందు రోజు వీడియోస్ ఏం ఎడిటింగ్ చేయలేదు. ఇందులోనే ఒక వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఏదైనా ఆలోచన ఉండాలి కానీ ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా చూపిస్తాను లాస్ట్లో అయితే. ఇక్కడ ఫ్లవర్స్ అయితే అన్నీ పెట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ప్రసాదం కోసం అయితే చక్కెర ఉంటుంది కదండి, షుగరు, అదైతే పెట్టేశాను. ఇంకా ప్రసాదం అవన్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంతకుముందు ఓపికగా మార్నింగ్ మండే అలాగైతే దేవుడికి ప్రసాదం కోసము ప్రసాదం ప్రిపేర్ చేసేసి అలాగ చేసుకునేదాన్ని. ఈ మధ్య కొంచెము పూజలు కూడా తగ్గించాను. ఇంకెప్పటి నుంచి అయితే మళ్ళీ చేద్దాం అన్నట్లుగా చేస్తున్నాను. అంటే పిల్లలతో అవ్వదు కదా, అందుకనేసి మండే రోజు కంపల్సరిగా పటాలు అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పూజ అయితే చేసేదాన్ని. ఇక్కడ పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా నేనైతే తిందామన్నట్లుగా చట్నీ మిక్సీ గిన్నెలోనే పెట్టాను అనేసి అనుకోవచ్చు. ఇంకా మిక్సీ గిన్నెలోనే పప్పుకు వేసేటప్పుడే పోపు వేసేసాను. మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకులే, ఇంకా మనం అన్నీ ఇంకెవరు చూస్తున్నారులే అన్నట్లుగా ఇంకా అలాగే పెట్టేశాను. ఇక్కడ ఈవినింగ్ ఆ టైంలో మళ్ళీ అడుగుతారు మా పిల్లలు అన్నట్లుగా ఒక 2 అలాగ ఉంటే దోశలు అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే ఇంకా వేసేసుకొని తినేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అలాగ అవుతుంది. ఇంకా దోశలు అయితే ఒక 2 వేసుకున్నాను. ఈ మధ్య ఇంకా తగ్గించాను ఫుడ్ అయితే. నేను ఒక 2 ఫుల్ అయిపోతుంది. అంత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇంకా ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే ఇంకా దోశ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. నేను మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరందరూ ఇంకా మళ్ళీ డైలీ అదే రొటీనా సిస్టర్ ఇంకా అనేసి అంటారు అన్నట్లుగా వ్లాగ్ ఏం షూట్ చేయట్లేదు. ఇంకా అంటే ఎర్లీ మార్నింగ్ ఏముంటుంది, ఫ్లోర్ క్లీన్ చేయడము, ఇంకా బయట క్లీన్ చేయడము, ఇంకా ఏమంటారు ముగ్గు వేయడము, ఇంకా గిన్నెలు కడగడం అవన్నీ ఉంటుంది కదా, ఇంకా అందుకనేసి ఏం చూపించలేదు. ఇదే బ్లాగ్లోనే నా ఈవినింగ్, అంటే నేను ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో అయితే తీశాను. అదైతే ఇందులోనే యాడ్ చేస్తాను. ఇంకా బ్లాగ్లో అయితే చూసేయండి. అంటే మేము వాకింగ్ వెళ్ళే దారిలో ఒక అంకులు ఎవ్రీ ఇయర్ అయితే మొక్కలు అయితే వేస్తాడు. అంటే మొక్కలు అంటే అన్ని ఫ్లవర్స్వి మొక్కలు, మనకి ఇంట్లోకి యూజ్ అయ్యే వెజిటేబుల్స్ అన్నీ అయితే వేస్తాడు. మీకు కూడా యూజ్ అవుతుంది, తక్కువ ప్లేస్లోనే ఇన్ని రకాల వెజిటేబుల్స్ ఎలా పండించవచ్చు అన్నట్లుగా చూపిద్దాం అన్నట్లు. అంకుల్ అంటే బాగా సపోర్ట్ అంకులు.
ఎప్పుడైనా సరే 1 ఇయర్ బ్యాక్ కూడా ఒక వీడియో తీశాను కదా, అప్పుడు కూడా తీసుకోమ్మా అనేసి చెప్తాడు. వీడియోస్ ఏదన్నా ఇంకా అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చెప్తాడు. అలాగా ఇంకా నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ వ్లాగ్లోనే యాడ్ చేద్దామంటే తీసుకున్నాను. ఇంకా ఎప్పుడన్నా పెడదామన్నట్లుగా ఇంకా లెంత్ అంటే తక్కువ ఉంది, అందుకనేసి ఇందులో యాడ్ చేద్దామన్నట్లుగా ఇంకా యాడ్ చేసేసాను. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా సింపుల్గా అయితే దోశ వేసుకొని ఇంకా తినేస్తున్నాను. చెప్పాను కదా ఈవినింగ్ ఇందులోనే యాడ్ చేస్తాననేసి. ఈవినింగ్ అంటే మా ఇంటి దగ్గరలో అంటే నేనేం చేశానంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఇటు సైడ్ ఉండేది, ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసాను. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ రివర్స్లో అయ్యిందిలేండి. ఇటు సైడ్ వాషింగ్ మిషన్ అయితే వచ్చేసింది. ఇంకా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంక ఈ విధంగా అక్కడివి ఇక్కడ మార్చడమే సరిపోయింది నాకు. ఎక్కడ ఏవి సెట్ చేయాలో కొంచెం టైం పడుతుంది కదా. ఇంక కిచెన్లో గిన్నెలు కూడా కడిగేసాను ఈవినింగ్ టైంలో. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వాకింగ్కి అయితే వెళ్తాను. అంటే పార్క్కి డైలీ తీసుకెళ్తాను. ఇంకా అక్కడ డ్రమ్ము చూపిస్తున్నాను కదా, డ్రమ్లో యూజ్ అవ్వనివన్నీ అందులో అయితే వేసేసానండి. ఇంకా మనకి కావాల్సినవి మాత్రమే పెట్టేసుకున్నాను. ఇంకా మిగతావన్నీ ఇంకా అందులో వేసేసాను. యూజ్ అవ్వనివి ఎవరన్నా వచ్చినప్పుడైతే యూజ్ చేస్తాను. అంటే పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ అందులో వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఇంకా పర్లేదు నీట్గానే ఉంది హౌస్ అంతా. ఇంక ఇప్పుడైతే వాకింగ్కి అయితే వెళ్తున్నాను. ఇంకా వాకింగ్ వెళ్ళే దారిలో అండి ఇది. ఫ్లవర్స్ అయితే చాలా చాలా ఉంటాయి. ఇక్కడ మొక్కలు బాగా వేసుకుంటారు. అందరూ బాగా వేసేసారు. ఇక్కడ చూసారు కదా, అంకుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఇవి చిక్కుడుగాయనో, మట్టికాయనో ఏవో ఉంటాయి కదా వెంట. ఇంకా ఇప్పటికి నేను వీడియో తీసిన టైంకి ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయాయి ఈ మొక్కలు వచ్చేసి. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక నాకైతే చెప్పండి. నేనైతే చూపిస్తాను వ్లాగ్‌లో ఇలాగా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి మందారం కూడా బాగా అసలు ఎంత బాగా వేశారు కదా మొక్కలన్నీ. కొంచెం ప్లేస్‌లోనే అంకుల్ బాగా అయితే వేసేసుకున్నాడు మొక్కలన్నీ. అంటే తనకి ఇంట్రెస్ట్ అనుకుంటా. ఎప్పుడు వేసేస్తాడు. ఇంకా మొక్కలనైతే నీట్‌గా అంటే చుట్టూ ఏమి గడ్డి పెరగకుండా అలాగ నీట్‌గా అయితే పెట్టేస్తాడు. ఇక్కడ వచ్చేసి గోంగూర వచ్చేసి ఇది స్తంభం హైట్ పెరుగుతుందనేసి చెప్పాడు అంకుల్. పెద్ద పెద్ద ఆకులతో ఉంది. ఇంకా ఇలాగ ఇంత పెద్దగా అయితే ఉన్నాయి. మొక్కలు ఇలాగా అంటే చూస్తే బాగుంటుంది కదా మనకి. అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి గోంగూర చూసారు కదా, వాళ్ళు ఇంకా కొనకుండా ఇంత పెద్దగా అయితే వచ్చేసాయి. ఇక్కడ టమోటా అండి. టమోటా ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయాయి. ఇంకా అవి టమోటాలు కూడా వచ్చేస్తాయేమో. నేను వీడియో తీసిన టైంకి ఇప్పటికి ఇవి కూడా గోంగూర. ఇంకా అక్కడ చిన్న చిన్న మొక్కలు ఏవో ఫ్లవర్స్వి గులాబీ అలాగా వేసేసాడు. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు అయితే పాలకూర అవన్నీ వేసాడు అంకుల్. కానీ ఈసారి అయితే ఇంకా ఇవి ఉంటాయి కదా చెండు పూలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది క్యాబేజీనో క్యాలీఫ్లవర్ ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. ఈ మొక్కలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాడు అంకుల్. అప్పుడు వీడియో తీసే టైంకి అయితే నాకు గుర్తులేదు. ఈ విధంగా ఎంత బాగున్నాయి కదా అసలు. ఇంకా ఇంత చిన్న ప్లేస్లో అన్ని రకాల అంటే 2 మెంబర్స్కి సరిపోయేంత అన్ని వెజిటేబుల్స్ అయితే పండించేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నువ్వులు ఉంటాయి కదండి, మనం యూజ్ చేస్తుంటాం కదా నువ్వులు అవి. ఇక్కడ కొత్తిమీర అయితే ఇప్పటికీ చాలా పెద్దగా అయిందండి. కొత్తిమీర అయితే ఈ విధంగా కొత్తిమీర కూడా చల్లేసాడు. ఇంకా కొత్తిమీర ధనియాలు వేసేస్తే కొత్తిమీర మొలుస్తుంది కదా, అలాగా వేసేసాడు. ఇప్పటికి అంటే మనకి వంటల్లోకి కూరల్లోకి అలాగా వేసుకోవడానికి అంత పెద్దగా అయితే అయిపోయాయి. ఇవి వచ్చేసి అంకుల్కి పేరు తెలియదు అనేసి చెప్పాడు. వాటి నేమ్ వచ్చేసి డిసెంబర్ పూలు ఉంటాయి కదండి అవి. ఇవేమో ఇంకా ఈ మొక్క అయితే ఊరికే చూసాను, బాగున్నాయి ఆకులు అన్నట్లుగా. అంటే ఇవి వచ్చేసి షో ప్లాంట్ అలాగా ఉంటాయనుకుంటా. ఇప్పుడైతే మేమైతే ఇంకా పార్క్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా నేనైతే. ఇక్కడ ఇది వచ్చేసి గడ్డి మొక్కజొన్ననంట. మొక్కజొన్న ఊరికే అలాగ వేసేసాడు అంకుల్. ఇంకా ఇలాగ మొక్కజొన్న ఉంటుంది కదా, అవైతే వేసాడు. జొన్నలు అనేసి చెప్పాడు. ఇంకా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బాగా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ చేయాలనేసి. కానీ మనం రెంట్ హౌసెస్‌లో ఉన్నప్పుడు కుదరదు కదండీ. ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే ఫ్లవర్స్ అయితే తెంపేసి ఇంకా ఆడుకుంటున్నారు ఇక్కడ మట్టిలో ఇలాగా. ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే అలాగా షూట్ చేసేసాను ఇంకా పిల్లల్ని. ఈ విధంగా అయితే ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటున్నారన్నట్లుగా అమ్ములనైతే హాయ్ చెప్పు అమ్ములు అనేసి చెప్తూ ఉన్నాను. ఇంకా మా పాప అయితే అక్కడ హాయ్ అయితే చెప్పేస్తుంది. ఈ విధంగా అయితే ఇంకా పార్క్ అయితే తీసుకొని వచ్చేసాను. పిల్లలు కూడా ఇంకా ఆడుకుంటున్నారు. అంటే పిల్లల్ని మట్టిలో అలాగా ఆడుకొనిస్తేనే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందంట. ఇంకా నేను ఎంత ఆడుకున్నా ఏమనను. ఎందుకంటే ఇంటికెళ్ళాక ఫ్రెష్ అయిపోతారు కదా అన్నట్లుగా. ఇక్కడ ఒక ఫ్లవర్ అంట, అది మొక్కనంట వేసేసి ఇలాగ చేసేసారు మా పిల్లలు. పిల్లలవి ఇంకా మామూలు ఐడియాస్ కాదు కదండీ. ఇంకా ఏమన్నా ఆడుకొని వీళ్ళని హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాక ఫ్రెష్ అయిపోతుంది సరిపోతుంది కదా అన్నట్లుగా నేనైతే వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా నేను కూడా అయితే కూర్చుంటానండి. ఇక్కడ ఏదో చెప్తున్నాను అంటే మా పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను అనేసి చెప్తున్నాను. ఏదో ఇంకా నాకు గుర్తులేదు. అంటే వాయిస్ ఇచ్చాను కానీ ఇంకా
ఇంకా లాస్ట్లో మా పిల్లలు ఇద్దరే మిగిలిపోయారు. ఇంకా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ బాటిల్కి వచ్చేసి ఇంకా నాకే ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళ బాటిల్కు ఇంకా నేనైతే ఏమంటారు ఇంకా అలాగా బాటిల్ కోసం అనేసి తీసుకొని వెళ్తాం కదా, అది నాకే ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేస్తున్నారు. అంటే ఎంట్రెన్స్లో వినాయకుడు అయితే ఉంటాడు. ఈ విధంగా మా పిల్లలైతే ఇంట్రెస్ట్ బాగా పూజ చేయడం అలాగా. ఇంకా ఒకసారి వెళ్దాం అమ్మ అంటే సర్లే అనేసి వాళ్ళైతే ఇంకా వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి బొట్టు చూసారు కదా, నాకు మా పిల్లలు పెట్టేసారు. నాకు వినాయకుడిని టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ వచ్చేసి ఇక్కడ బట్టలు ఉంటే నేనైతే మడత పెట్టుకుంటే మా పాప ఏదో డౌట్స్ ఉన్నాయనేసి చెప్పింది. సర్లే నాన్న ఇంకా చెప్తాను అన్నట్లుగా ఇంకా డౌట్స్ అయితే క్లియర్ చేసేసాను. ఇంక ఈ మధ్య వర్షాకాలం అయితే స్టార్ట్ అయిందండి. అంటే ఇవి వీడియో తీసిన టైంకి వర్షాకాలం లేదు. మార్నింగ్ రొటీన్లో ఇది కూడా యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా చూసారు కదండి ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో. ఇంక ఇవన్నీ అదే సెల్ఫ్లలో అయితే సర్దేస్తాను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా నిమ్మకాయ అంటే నేను ఇవి సర్దుతుంటేనే మా పిల్లలు నిమ్మకాయలు చూసినారు, ఫ్రిడ్జ్లో చేస్తావా లేదా అనేసి ఇంకా సర్దడం ఆపేసి మళ్ళీ ఇక్కడ వీళ్ళకైతే చేసి ఇస్తున్నానండి. నిమ్మకాయ నీళ్ళు చేసేసి ఇస్తున్నాను. ఇంకా మా చిన్న పాప అస్సలు వినదండి. ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు చేసేయాల్సిందే. ఇంకేం చేస్తాం, నేనైతే ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపేస్తున్నాను ఈ విధంగా అయితే. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే ఇచ్చేసి నేను ఒక గ్లాస్ అయితే తాగేసాను. ఇంకా నైట్ డిన్నర్ అవన్నీ ఇంకా ప్రిపేర్ చేసేసాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.